పేరు విశ్వంత్ రెడ్డి. నేను కూకట్పల్లిలో ఉంటా. సో, యూట్యూబ్‌లో జూసి వచ్చినామనమాట ఇక్కడికి. సో, మంచిగా అనిపిస్తది. ఎవ్రీ ట్వైస్ ఇన్ ఎ మంత్ ఒస్తాం. ఆ నీడ పడడం అదంతా మంచిగా అనిపిస్తది ఒస్తే. చూడడం అంటే ఈ ఆర్కిటెక్చర్ ఆ టైమ్స్‌లో కట్టడం ఇట్స్ వెరీ గ్రేట్ థింగ్. ఇప్పుడైతే ఎవడు కట్టలేడు ఇట్లా. అండ్ ఆ టెంపుల్‌ని కొంచెం డెవలప్ చేస్తే బావుంటదనిపిస్తది. ఆ పక్కన చుట్టుపక్కల ఖాళీ ఉన్న గుళ్ళల్లో అంత చెత్త చెదారం పెట్టిర్రు. సో, అది తీసేసి నీట్‌గా చేస్తే ఇట్ విల్ బి బెటర్. ఇక ప్లాస్టిక్ లేకుండా చేస్తే ఇంకా బావుంటది. ఎందుకంటే ఆ కొలనులో మొత్తం ప్లాస్టికే ఉంది. సో, ఆ బాటిల్స్ అవి ఇవి కొంచెం తీసేసి నీట్‌గా చేస్తే బావుంటదేమో అని నా ఫీలింగ్. చెప్పాలా? సో, ఇక్కడికొచ్చినప్పటి నుంచి అంటే మంచిగా అనిపిస్తది. సో, ఇదంతా చూస్తుంటే వెదర్ గాని, ఈ చుట్టుపక్కల సరౌండింగ్స్ గాని చూస్తే కొంచెం మనసు పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. సో, ఎప్పుడన్నా ఈ రూట్‌లో ఎళ్ళినప్పుడు పక్కా ఇక్కడ ఈ టెంపుల్‌కొస్తాం. హ్మ్. మాది వల్లాల ఉంది. మాది వల్లాల శివల్లో ఉంటాం. నల్గొండ డిస్ట్రిక్ట్ నకరికల్ పక్కన శాలిగౌరవరం. ఇక్కడ మేము వచ్చేసి దాదాపు ఒక 12 సంవత్సరాల శివమాల వేయడం. వస్తూనే ఉంటాం. ఇక్కడ మా శివాలయంలో ఉంటాం. వల్లాల దగ్గరనే ఉంటాం. వల్లాలనే ఉంటాం మేము. ఒక 40 మంది వరకు మేము శివాలయంలో అక్కడే భిక్ష చేసుకుంటూ అక్కడే ఉంటాం. ఎప్పుడు దర్శించుకోనికి ఇక్కడ సోమేశ్వర ఆలయానికి వస్తాం. ఇక్కడ పానగల్ దగ్గర. ఇక్కడ చూడనీకి కూడా బాగుంటది. ఇంతకుముందుకు ఇంకా ఇంకా అసలు ఎవరు పట్టించుకోకుండా ఇప్పుడు పట్టించుకొని చాలా మంచిగా చేశారు. ఇప్పుడు ఇక చూడనీకి చాలా అందంగా ఉంటది. అద్భుతంగా ఉంటది. అసలు ఇంత పెద్ద ఆలయం మన డిస్ట్రిక్ట్‌లో కూడా లేదు సోమేశ్వర ఆలయం. ఇంత బాగుంటది. సో, ఇప్పుడు ఇంతకుముందు కానీ ఇక్కడ చెట్లు పెట్టడం, చూడనీకి పార్కింగ్ లాంటివి గానీ, ఇక్కడ వాటరు ఆహ్, మళ్ళీ అందులోటి కిరణాలు గూడా గుళ్ళో పడడం అనేది ఎటు సైడ్ తిరిగినా గానీ దేవుని మీద పడుతుంటది. అయి చూడడం కూడా బాగుంటది. మళ్ళీ అందులోటి ఇక్కడ ఎక్కడ సైంటిస్టులకు దొరకని అసొంటి అద్భుతం ఇది. చూడడానికి కూడా అద్భుతంగా ఉంటుంది. మరి చూడదగిన ప్రదేశం. అందులోటి పానగల్ దగ్గరనేనండి. చెరువు పక్కలనేను. కాకతీయుల నాటిది ఇప్పుడు కాదు. ఒక 1040 ఒక 1040 సంవత్సరం క్రితం నుంచెల్లి ఇక్కడ ఉండెనట. మనకు తెలవదు. ఇప్పుడు ఇప్పుడిప్పుడే ప్రసిద్ధి చెందుతుంది. చాలా వరకు మీ శాయశక్తులా మీరు ఎవరే గాని చూసి ఆనందించగలరు. మీ శాయశక్తులా ఏమన్నా ఉంటే మీరు కూడా చేయాల్సింది ఏమైనా ఉంటే చేయగలరు ఇక్కడొచ్చి అని భావిస్తున్నాం. ఆ శివ సమాజ్ తరపున ధన్యవాదాలు.